మాకేర కార్మికులు. మీరు బట్టి కార్మికులా? ఈ అమ్మాయి బట్టియా? బట్టీలో పనిచేస్తుందా? ఇసుక బట్టీలలో పనిచేస్తుందా? అన్న మోసం ఏం లేదు, కార్మికులు పనిచేస్తాడు. కాకపోతే ఏంటంటే నెల రాత్రి రిక్వెస్ట్ చేసినాం, కదవ పట్టుకున్నాం. జబర్దస్త్గా నేను పోతా నాకు అందరి పేరు నన్ను విడిచిపెట్టవాలి. ఇటు ఒడిశాకు అంటే మాయగారి కార్మికులు అందరూ వెళ్ళిపోయే టైం, నన్ను విడిచిపెట్టవా జబర్దస్తి. అరే నీ భార్యకు నెల రాత్రి అని రిక్వెస్ట్ చేసినాం, కదవ పట్టుకున్నాం. ఇన్లే ఇక పోతా సార్ అన్న ఏం చెప్తాను. అందుకొరకే ఇప్పుడు ఫోన్ చేయడానికి విత్ 5 నిమిషాలలో ఇక్కడికి అంటే మనకు సిచ్యువేషన్ తెలుసు కదా సార్, మానవతా పదంతో ఇక్కడ. ఇప్పుడు ఆమెకు నెలలు నిండేదాకా బట్టీలో పనిచేస్తుందా? ఇక మనకు ప్రతి మంత్ అడుగుతాం సార్. బట్టీలో పనిచేసిందా ఎన్ని రోజులు? బట్లే వచ్చిన సంది పని చేయలే, నా భార్యకు ప్రెగ్నెన్సీ సార్ అన్నాడు. ఇక మనకు 100 మందిలో ఒక్కరు ఉంటారు, అందులో ఏమున్నది కుంపలు అంటకపోయేది ఏముందని ఇచ్చే పైసలు ఇచ్చుకుంటూ చేసుకుంటూ పని చేయించినాం. ఈమె పని చేయలే, వాళ్ళ భర్త పని చేయలే. ఏ ఊరు మీది? రాటపల్లి సార్. ఏ ఊరు బట్టి? అట్టబెల్లి బట్టి. ఇక పని చేసే కాడి ఆడ చేసిండు, ఆయన ఒక్కరోజు డిస్టర్బెన్స్ చేయలే. ఇక ఇప్పుడు 100 మంది అంటే 100 మంది చేస్తారా సార్? ఓకే. ఇక 10 మంది అటు ఇటు ఉంటుంది. అక్క ఏం జరిగింది ఇక్కడ? ఇక్కడ పడుకుందన్న మేము వచ్చేసరికి నీళ్ళు కాపుదామని ఇటు వచ్చినాం. మేము వచ్చేసరికి ఆమె పురిటినప్పుడు లెక్క పొరుగుతుంది ఉసుకెళ్ళ పాపం. పుట్టినరికి అప్పటికి మాకు అర్థమైంది ఆమె పురిటినప్పుడు అంటే ఆమె భాష తెలుగు మాట్లాడట్లేదు. అమ్మ అంటే ఇట్లా ఊపిరి తీసుకుంటుంది పైకి. అప్పటికి ఎస్ఎంఎస్ చెప్పిన డిఎం చెప్తే వెంబటే పాపం అంబులెన్స్ ఫోన్ కొట్టగానే వచ్చింది. వచ్చేసరికి బిడ్డ డెలివరీ అయింది. ఆమె డెలివరీ అయింది. అంబులెన్స్ వాళ్ళు కూడా గ్లౌజ్ ఇస్తే మేము సహకరించినాం. ఆమె బిడ్డను తీసినాం, తల్లిని బిడ్డను హాస్పిటల్ పంపించాం. క్షేమంగా ఉన్నారు. ఎవరు వాళ్ళు ఏమైనా అడ్రస్ తెలుసా మీకు? అడ్రస్ ఏం తెలియదు అన్న. వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు అంట. తెలుగు ఎవరు రావట్లేదు, భర్తకు రావట్లేదు, భార్యకు రావట్లేదు, ఆ మాటే రావట్లేదు. అమ్మ పుణ్యమని మనకు తెలవకుండా ఆడపిల్లే. ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. ఓకే అమ్మ, మీ పేరు? సైదమ్మా. సైదమ్మా. ఇక్కడ కరీంనగర్? కరీంనగర్, బాద్నగర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.